అనంతపురంలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా అనంతపురంలోని సిపిఐ కొట్టాలు, శిల్పా లేపాక్షి నగర్, పండమేరు వాగు పరిసర ప్రాంతాలను వరద ముంచెత్తింది. శిల్పా లేపాక్షి నగర్లో వరద తగ్గలేదు. వరద కారణంగా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు అంటున్నారు. ఇళ్లు దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందంటున్నారు. తర్వాత 5:30 వరకు కూడా ఏం లేదండి. 5:30 నుంచి స్లోగా విపరీతమైన వరద వచ్చేసింది. ఈవెన్ కారు పక్కన మార్చుకునే లోపలే అన్ని బ్లాక్ అయిపోయి కార్లలో మొత్తం అన్ని వెహికల్స్ నిలబడిపోయినాయి. బయటికి వెళ్ళడానికి లేదు. పొద్దున్న నుంచి ఇలానే ఉంది పరిస్థితి. చాలామంది ఇబ్బందులు పడేవాళ్ళు, ఫుడ్ లేక చిన్నపిల్లలు, చాలా వృద్ధులు అందరినీ కూడా ట్రాక్టర్లో మేమే ప్రాంతానికి తరలించినాము. చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు ఇక్కడ 13 సంవత్సరాల నుంచి మేము నివాసం ఉంటున్నాము. ఈ మామూలుగానే శిల్ప కట్టిందే చెరువులో కట్టినారు, తెలియక కొన్నాం మేమంతా. కాకపోతే దీనికి ఒక సొల్యూషన్ అనేది ఇంకా అధికారులు ఇవ్వాలి. యాక్చువల్గా ఇదేం ఫస్ట్ టైం కాదు, కాకపోతే ఇది ఎక్స్ట్రీమ్. ఇది 13 ఏళ్ళలో ఇంత ఎప్పుడు రాలేదు, ఇంత భారీ స్థాయిలో ఎప్పుడు రాలేదు. వచ్చేది కానీ ఇంత భారీ స్థాయిలో ఎప్పుడు చూడలేదు మేము. అంటే బయటికి వెళ్ళడానికి ట్రాక్టర్లు, కార్లన్నీ కూడా మొత్తం వచ్చి వాటర్లో వెళ్ళిపోయి ఇంజన్లోకి వెళ్ళి కార్లన్నీ ఎత్తిపోయినాయి. ఏం లేవు కార్లు. ట్రాక్టరు కనీసం 30 సార్లు తిరిగినాం అక్కడ 30 టైమ్స్. వెహికల్ వెళ్ళే వాళ్ళు, హెల్త్ బాగాలేని వాళ్ళు, తారు నా మహీంద్రా తారు వెహికల్ నా దాంట్లో జాబ్స్ పోయే వాళ్ళని అంత పట్టించుకోలేదులే. ఇబ్బందులు ఉన్న వాళ్ళని అయితే చేర్చినాం ఫోన్ చేసి. ఇప్పుడు కూడా వేరే అబ్బాయి కాల్ దిగిందంటే బండి పంపించినాం మళ్ళీ. గత 13 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నా పేరు శేఖర్. ఇక్కడ మే నెలలో ఈ స్థాయి ఉధృతి రావడం అనేది ఎప్పుడు చూడలేదు. మాకు చాలా ఆందోళనగా ఉంది. మే నెల అంటే ఇది ఎండాకాలం. ఇప్పుడు వర్షాకాలంలో ఎలా ఉంటుందో ఆందోళన కలుగుతూ ఉంది. ఇదే విధంగా కొనసాగితే తీవ్ర ఇబ్బందులు గురవుతాం. మేము చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు వచ్చారా? మీరు ఫోన్ చేసిన వెంటనే అధికారులు కానీ ఫైర్ సిబ్బందితో వచ్చారు? కొంతమంది అధికారులు లేట్గా వచ్చారు. అధికారులు వచ్చారు కానీ అక్కడే ఆగిపోయారు. కొన్ని సహాయక కార్యక్రమాలు అనేది నెమ్మదిగా సాగాయి. లేటుగా వచ్చారు. 9 గంటలు 10 గంటల ఆ ప్రాంతంలో వచ్చారు. ఇది 5:30కే వరద అనేది స్టార్ట్ అయింది. నేను తెల్లవారుజాము 4 గంటల నుంచి ఇక్కడ పర్యవేక్షిస్తున్నాను. నేను చాలా కాలం నుంచి ఇక్కడ ఉంటున్నాను. చాలా భయపడ్డాను. పిల్లలు బయటకు వచ్చి కొట్టుకుపోవడం కూడా జరిగింది. చాలా వరకు కాపాడాను. ముసలి వాళ్ళు చాలామంది తెలియక వచ్చారు. ఎక్కడంటే అక్కడ రోడ్లన్నీ గుంతలు పడ్డాయి. దీనికి వెంటనే తక్షణం కలెక్టర్ గారు కానీ, దీనికి సంబంధించిన ఇరిగేషన్ వాళ్ళు కానీ మాకు శాశ్వత పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో మేము మిడ్ నైట్ మా ఇంట్లోకి వరద వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు, ఇది ముంపు ప్రాంతము, ఈ ప్రాంతంలో మీరు నివాసాలు ఉండొద్దండి. మాకు తెలియక చేశాము. ఇక్కడ కాలం ఉన్న ప్రాంతంలో కూడా నివాసాలు ఏర్పాటు చేశారు అనేది వచ్చారు. దీనికి మాకు సొల్యూషన్ కావాలి, శాశ్వత పరిష్కారం కావాలి. లేకపోతే మా ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది. ఇది ఎలాగైనా కూడా మీరు అధికారుల దృష్టికి తీసుకొని మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. శిల్పా లేపాక్షి నగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. అనంతపురంలో వర్ష బీభత్సానికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రస్తుతం మనం చూస్తున్న శిల్పా లేపాక్షి నగర్. మనం హై యాంగిల్, టాప్ యాంగిల్ నుంచి కూడా విజువల్ తీస్తూ ఉన్నాం. వరద బీభత్సం ఎలా ఉందనేది కూడా మన కళ్ళ కట్టిన చూపించే విధంగా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో మనకి ప్రస్తుతం మనకు చూపిస్తూ ఉన్నాడు, అదంతా కూడా నేషనల్ హైవే, చెన్నై జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న స్కూల్, రాధా స్కూల్ ఆఫ్ లెర్నింగ్. అలాగే ఈ శిల్పా లేపాక్షి నగర్లోకి పూర్తి స్థాయిలో భారీ ఎత్తున వరదలు రావడంతో పూర్తి 1 కిలోమీటర్ ప్రాంతం మేర పెద్ద ఎత్తున ఈ వరదలకంతా ఎఫెక్ట్ అయ్యామని చెప్పొచ్చు. ప్రస్తుతం చూస్తూ ఉన్న విజువల్స్ మనం చూపిస్తూ ఉన్నాడు మన కెమెరామెన్. మనకు ఎక్కడ చూసినా కూడా వరద నీటితో ఈ కాలనీ మొత్తం నిండిపోయి ఉంది. ప్రతి ఇంటి వద్ద కూడా పెద్ద స్థాయిలో వరద నీరు ఉండటంతో అందులోని ఈ శిల్పా లేపాక్షి నగర్లో రోడ్లు కూడా డ్యామేజ్ కావడంతో ఈ లేపాక్షి నగర్లోని వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు గురయ్యారు. ఉదయం కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వారంతా కూడా తమ వేరే ప్రాంతాలు కూడా షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోయారు. తమ ఇల్లు ఇక్కడ విడిచిపెట్టేసి మిగతా వారంతా కూడా పై ఫ్లోర్లో ఉన్నవారు అలాగే ఉన్నారు. కిందికి వచ్చేది వారంతా కూడా సాహసం చేయడం లేదు. వారు నిత్యావసర సరుకులు, వాటర్ కానీ ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వ అధికారులు తీసుకుని వస్తున్నారు. కానీ ఏదైతే ప్రస్తుతం చూస్తున్న ప్రాంతం అంతా కూడా వరద ఎఫెక్టెడ్ ప్రాంతం. ఇదంతా కూడా ఎర్రవంక జోన్లో ఉన్న ప్రాంతం. సుమారు 150 అడుగులు ఈ ఎర్రవంక ఉంటుంది. ఈ ఎర్రవంక కబ్జా చేసి కట్టుకోవడం వల్లే ఇంత భారీ స్థాయిలో వరదలకు కూడా కారణమంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. చూస్తూ ఉన్నాం. కనుచూపు మేర సుమారుగా
కిలోమీటర్ వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా వరదతో నిండిపోయి ఉంది. వరద నీటితో కూడా ఇదంతా కూడా ఉదయం 5 గంటల నుంచి పెద్ద ఎత్తున ఒకేసారి వరద రావడంతో కాలనీవాసులంతా కూడా భయంతో అధికారులకు ఫోన్ చేశారు. అధికారులు వెంటనే సహకరించి స్పందించారు. కానీ ఫ్యూచర్లో ఇలాంటి జాగ్రత్తలు, ఇట్లాంటి వరద రాకుండా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం చూస్తున్న కాంపౌండ్ వాళ్ళంతా కూడా కబ్జా చేసి నిర్మించుకున్నది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఎర్రవంక ప్రాంతం. ఈ ఎర్రవంక ప్రాంతం అంతా 150 అడుగులు ఉంటుంది. ఇది కేవలం 3 అడుగులు చించుకుపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఫ్యూచర్లో ఇలాంటి ఇబ్బందులు రాకుండా కూడా ఆ కాంపౌండ్ వాళ్ళు ఏదైతే వాటర్కి అడ్డంగా కట్టారో దానికి కూల్చివేసి ఏదైతే వాటర్ తన మార్గం తన వెళ్ళే విధంగా కూడా తగు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి రాదు అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. చూస్తే చుట్టూ శిల్పా లేపాక్షి నగర్ చుట్టూ కూడా వరద ప్రాంతంతో నిండిపోయి ఉంది. 4 వైపులా కూడా ఏదైతే ప్రస్తుతం మన బిల్డింగ్ పైన టాప్లో ఉన్నాం, ఈ బిల్డింగ్ పైపు నుంచి చూస్తే 4 వైపులా కూడా మనకి వాటర్ మొత్తం స్పష్టంగా చూస్తున్నాం. మనము 4 వైపుల నుంచి కూడా వాటర్ స్పష్టంగా మనకు కనిపిస్తూనే ఉంది. పెద్ద ఎత్తున రాత్రి భారీ వర్షాలు, అదేవిధంగా చెరువులు పొంగి పొరలడంతో భారీ ఎత్తున వరదంతా కూడా ఈ ప్రాంతం చుట్టుముట్టింది. ఇదంతా కూడా బిక్కుమంటూ కూడా వీళ్ళంతా కూడా కాలం గడిపారు. మనం చూస్తూ మనం బ్యాక్ సైడ్కి వస్తూ ఉన్నాం. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ కూడా పూర్తి స్థాయిలో కూడా వరదంతా కూడా ముంచెత్తింది. కార్లన్నీ కూడా వీళ్ళంతా కూడా కార్లు కొట్టుకొని పోవడంతో కొంతమంది ముందు జాగ్రత్తగా కూడా కార్లన్నీ కూడా దూరంగా కూడా పార్క్ చేసి ఉంచారు. అన్నీ కూడా ఇబ్బందులు రాకుండా కూడా ఇప్పటికైనా అధికారులు మేల్కొని తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఏదైతే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న ప్రాంతం అంతా కూడా వరద ఎఫెక్టెడ్ కాకుండా, ఇక ముందు కాకుండా, ఇప్పటికైతే పర్లేదు కానీ కొద్దిగా తక్కువ ఉన్నాయి. కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా భారీ వర్షం వస్తే మనం తట్టుకోవడానికి వీలు కాదు. కాబట్టి ఆ ఎర్రవంక ఏదైతే కబ్జా గురైందో ఆ ప్రాంతానంతా కూడా రెడ్ జోన్గా ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన దానికి సంబంధించిన కాంపౌండ్ వాల్ ఎంక్రోచ్మెంట్ కాకుండా కాంపౌండ్ వాల్ నిర్మించాలంటూ కూడా కోరుతున్నారు. శిల్పా లేపాక్షి వాసులంతా కూడా అధికారులు కనీసం ఇప్పటికైనా స్పందిస్తే బాగుంటుంది అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ కాలువ అయితే ఆ నీరు మార్గాన్ని తన దిశలో వెల్లడిస్తే ఇంత ఇబ్బందులు రావు అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా వాటర్తో శిల్పా లేపాక్షి నగర్ పూర్తిగా నిండిపోయి ఉంది. హైవే నుంచి సుమారు కిలోమీటర్ లోపల వరకు కూడా నీరు చొచ్చుకొని రావడంతో ఇదంతా తీవ్ర స్థాయిలో కూడా పెద్ద స్థాయిలో ఇబ్బందులకు గురయ్యారు. కానీ అధికారులు స్పందించారు. కాకపోతే ఈ స్పందించేదేదో ముందుగా స్పందించి ఆ స్థలమే కబ్జా అయిన స్థలాన్ని కాపాడితే ఈ స్థాయిలో మరొకసారి ఇంత విపత్తు వచ్చి ఉండేది కాదు అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది శిల్పా లేపాక్షి నగర్లోని వరద కష్టాలు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ, శిల్పా లేపాక్షి నగర్.